ఇందిరమ్మ ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్కు సవాల్ ఇసిరిండు. మొన్ననేమో కేటీఆర్ సారు సీదా సీఎం సార్కే సవాల్ ఇసిరితే ఇప్పుడు పొంగులేటి సార్కు పొడుచుకొచ్చి సవాల్ ఇసిరిండు ఆయా బాలన్న అంటే మంత్రి పొంగులేటి గారి మాటలనే ఇందాం పాండ్రి. నిన్ననో మొన్ననో ఒక మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ ఇస్తున్నాను ఆ శాఖ మంత్రిగా. ఇంకా మాకు 2.5 సంవత్సరాల టైం ఉంది. మేము ప్రణాళిక మొదలుపెట్టి పనిలో దిగుతున్నాం. నువ్వు 10 సంవత్సరాల్లో కట్టావు అని జంపలు ఏదైతే తరుచుకుంటున్నావో ఆ కట్టిన ఇల్లు ఎంత ప్రయోజనం అయిందో ఆ ప్రజలకి, ఆ పేదవాడికి ఏదైతే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావో దానికంటే ఎక్కువ ప్రయోగకరమైన పేదవాడు నివసించే ప్రాంతంలో కట్టి మేము ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఒకవేళ నేను కట్టలేకపోతే నేను పోటీ చేయను. మరి నేను కట్టితే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఉండటానికి నువ్వు సిద్ధమా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి. అయ్యా కేటీఆర్ సారు, మీరు మొన్న హైదరాబాద్ పట్టణంలో ఒక్క ఇల్లు కట్టినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటిరి, రాజీనామా కూడా చేస్తా అన్నారని. అందుకే ఇప్పుడు షెయి సర్కారు ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా అంటున్నాడు. ఒక్క ఇల్లు కాదు 10 ఏళ్ల ఏలుబడిలా మీరు కారు పార్టీకి కట్టిన ఇండ్ల కంటే ఎక్కువనే కడతాము. అట్లా కట్టకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయమని అనబట్టి, మరి కడితే మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయనని సవాలుకు సై అంటారా? అయినా లీడర్లు ఇట్లా గడియాకో మాట మారుస్తారు. ఏ లీడరు సుధపూసలు కాదు. లీడర్ల సవాళ్లతోని, ఛాలెంజీలతోని, షరతులతోని అసలు ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.